ప్రభుత్వ భూములు చెరువుల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తోంది హైడ్రా. హైదరాబాద్ రాయదుర్గంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టారంటూ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తమ ఇళ్లను కూల్చవద్దంటూ ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ కుంభకోణం బయటపడింది. ఈ వ్యవహారంలో ప్రైవేటు ఆసుపత్రుల దందా బట్టబయలైంది. ట్రీట్మెంట్ చేయకుండా నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ సొమ్ము కాచేసేందుకు ప్రైవేటు హాస్పిటల్స్ మోసాలకు పాల్పడినట్లు సిఐడి గుర్తించింది. హైదరాబాద్తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలోని పలు ప్రైవేటు హాస్పిటల్స్ పై సిఐడి కేసులు నమోదు చేసింది. తీవ్ర విషాదాన్ని నింపిన విశాఖ జిల్లా పరవాడ సినర్జీన్ ప్రమాద ఘటనలో మృతులు పెరుగుతున్నారు. ఇండస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. నిన్న సాయంత్రం జార్ఖండ్కు చెందిన లాల్ సింగ్ మృతి చెందగా ఇవాళ ఉదయం శ్రీకాకుళం నివాసి కోరాడ సూర్యనారాయణ మృతి చెందారు. వారి 2 మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు పంపించారు. మరో జరిగిన ఘటనపై ఏపీ ప్రభుత్వం హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయనుంది. దీనిపై కమిటీ లోతైన దర్యాప్తును చేయనుంది. ఏలూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త పెదబాబు ఆ పార్టీకి జలకిచ్చారు. వారు మళ్లీ టీడీపీ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు. 30 మంది కార్పొరేటర్లతో కలిసి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మేయర్ దంపతుల రాజకీయ ప్రస్థానం తేదేపాలని మొదలైంది. వీరు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. కడపలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మేయర్ల మధ్య మాటల యుద్ధం రగులుకుంటోంది. చెత్త పన్నుపై ఇరువురు వాదనలతో మాటల యుద్ధం కోటలు దాటుతోంది. కార్పొరేషన్ పరిధిలో చెత్తపై పన్ను వసూలు చేయొద్దని ఎమ్మెల్యే మాధవిరెడ్డి చెబుతూ ఉండగా మేయర్ సురేష్ బాబు తప్పు పట్టారు. పన్ను కట్టకపోతే చెత్త తీయడం సాధ్యం కాదన్నారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరును తీవ్రంగా తప్పుపట్టారు మేయర్ సురేష్. చెత్త సేకరణకు కోట్లు ఖర్చవుతూ ఉండగా పన్నుతో 25 లక్షలు మాత్రమే రాబడి వస్తోందన్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి అభ్యర్థులను రెడీ చేసింది. 3 విడతల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మొదటి విడతలో 15 మంది, రెండో విడతలో 10 మంది, మూడో విడతలో 19 మంది అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 44 మంది అభ్యర్థులను బీజేపీ అనౌన్స్ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం రేగింది. ఓ కేఫ్ ఓనర్ పై 2 వ్యక్తులు కాల్పులు జరిపారు. కేఫ్ లో బర్త్డే వేడుకల సందర్భంగా యజమాని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన అహ్మద్, మంగల్ అనే వ్యక్తులు కాల్పులు జరిపారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. జైల్లో ఉంటూనే రాజభోగాలు అనుభవిస్తున్నట్లు కన్నడ నటుడు దర్శన్ వీడియో బయటపడింది. జైల్లో ఉంటేనే స్నేహితులతో వీడియో కాల్ మాట్లాడుతూ సిగరెట్ కాలుస్తున్నట్లుగా ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కన్నడ ప్రభుత్వం సీరియస్ అయింది. వెంటనే నివేదిక ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జైలు అధికారులను ఆదేశించింది. కృష్ణాష్టమి వేడుకలు దేశవ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ అబిడ్స్ లోని ఇస్కాన్ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. పలు ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహిస్తున్నారు. దాదాపు 2 లక్షల మంది భక్తులు కన్నయ్యను దర్శించుకోనున్నట్లు అంచనా వేస్తున్నారు. మంత్రాలయంలో కళాకారుల నృత్యాలు అంబరాన్నంటాయి. పశ్చిమాసియాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ వైమానిక దళం లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై దాడులు చేసింది. హెజ్బొల్లా తలపెట్టిన భారీ దాడిని భగ్నం చేసేందుకు ఈ ఆపరేషన్ చేపట్టామని ఇజ్రాయెల్ సైనిక దళం వెల్లడించింది. తెల్లవారుజామున 5 గంటలకు ఈ దాడులు ప్రారంభమయ్యాయి. హెజ్బొల్లా స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇవి కొనసాగాయి. తాజాగా దాడి చేసిన తీరుకు సంబంధించిన వీడియోను ఐడిఎఫ్ విడుదల చేసింది.